నెల్లూరు నగరంలోని స్థానిక దర్గమిట్ట రైన్ స్క్వేర్ థియేటర్ నందు ఈ నెల 18వ తేదీ విడుదలైన వీడే మన వారసుడు దిగ్విజయంగా 3వ రోజు ప్రదర్శిస్తున్న సందర్భంగా చిత్ర తారాగణం సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దర్శకుడు హీరో రమేష్ ఉప్పు, హీరోయిన్ లావణ్య, మరో హీరోయిన్ శార్వాణి చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది పాల్గొని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమిత్ జాన్, భాస్కర్, దోర్నాల హరిబాబు, నెల్లూరు నగరానికి చెందిన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత మంచి సినిమా ఉప్పు రమేష్ గారు ఒక ధైర్యంతో, అంటే ఈ జనరేషన్ ఏంటంటే ఒక హీరో రావటం, 100 మంది కొట్టడం, ఇలా రకరకాలుగా చేసి ఈ రోజుల్లో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. అంటే మన పుట్టుకకు అర్థం ఉండాలి. ఈ అర్థానికి సమాజానికి మెసేజ్ ఇవ్వాలని తెలుస్తుందంటే అందరి కష్టాలు వీడే మన వారసులు చూపించాలి. యువత ఎలా చెడిపోతుంది ఈ గంజాయి వీటి వల్ల, రైతులు ఏ విధంగా పంటలు పండక యువత సిటీలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే ఒకదానికి ఒకటి, అంటే ఆ విధంగా ధైర్యంగా ఒక పల్లెటూరు వాతావరణం, ఒక ప్రేమానుబంధాలు, తాత మనవల ఆటలు, అంటే ఇవన్నీ కూడా ఈ కాలంలో ధైర్యం చేయాలి సినిమాకి. కానీ ఉప్పు రమేష్ గారు నా పుట్టుకు అర్థం ఉండాలి, నేను ఒక మెసేజ్ సినిమా ఇవ్వాలని తెలుసుకుంటే ధైర్యంగా తీయటం. 2 రాష్ట్రాల్లో కూడా సంచలగా 3 రోజులు ఆడటం అనేది గొప్ప. పెద్ద సినిమాలు ఆడటం లేదు. అట్లాంటిది వీడే మన వారసుడు సబ్జెక్టు, అంటే కుటుంబ కథా చిత్రం. ఇందులో నటించిన నేను సావిత్రి గారు చూసినట్టే ఉంది. మహానాడు లతారెడ్డి గారు, అలాగే రామరెడ్డి గారు, శార్వాణి మోహన్ గారు, వీళ్ళిద్దరు కూడా పోటాపోటీ పదిగా నటించి మన పాత సినిమాలో సావిత్రి గారు గుర్తొచ్చి అంటే నటనలో అంత బాగా. అలాగే మన హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉప్పు రమేష్ గారు కొట్టాలంటే ఆ విధంగా ఆ సీన్కి కరెక్ట్గా ఆ మీసాలు మెలయటం కానీ న్యాచురల్గా మనం చూసే చాలా తర్వాత ఒక మంచి సినిమా ప్రేక్షకులకి అందించారు. ప్రేక్షకులు చెప్పేది ఒకటి, మీరు చెప్పాడుగా ఉప్పు రమేష్ చెప్పాడుగా ఓటీటీ కాదు, మీరు సినిమాగా 100 రూపాయల సినిమా చూస్తే ఒక 1000 మంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది. చిన్న సినిమాలు వస్తాయి, చిన్న సినిమాలు ప్రోత్సహిస్తారు. ప్రేక్షకులకి నిజంగా మనం మెచ్చుకోవచ్చు. ఒకప్పుడు పెద్ద సినిమాలు ఇట్టే, కానీ సబ్జెక్టు బాగుండి సినిమాలు బాగుంటే ఆ చిన్న సినిమాలకు ఆదరిస్తారు. కాకపోతే ప్రభుత్వం కూడా ఒక జీవో పాస్ చేయాలి. చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడతారు. ఒక 20% చిన్న సినిమాలకి ప్రభుత్వం ఒక జీవో ప్రకటించి చిన్న సినిమా ఆదరిస్తే కొన్ని వేల మంది ఆర్టిస్ట్ ఇబ్బంది కలుగుతుంది. ఉప్పు రమేష్ గారికి డబ్బులు రావాలి, మళ్ళా సినిమా తీయాలి, సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. ఈ మహానటులు వాళ్ళందరూ కూడా హీరోయిన్లు కూడా నేను అభివృద్ధి తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ఉప్పు రమేష్ గారికి మంచి సినిమా చెప్పి ప్రేక్షకులు దయచేసి సినిమా రైన్ స్క్వేర్ సినిమా హాల్కి వచ్చి చూసి దాన్ని ఆదరించాలని కోరుకుంటూ, ధైర్యంగా తీసిన, అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ ప్రేమాల బంధాలు, ఎల్లో తల్లి, తండ్రి, అక్క, చెల్లి బంధాలు గుర్తొచ్చింది. కాబట్టి ఇలాంటి బంధాలు ఉన్న సినిమా రావాలి. తిరిగి మళ్ళీ మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ప్రేమలు కలగాలని చెప్పి ఇందులో నటించిన మన గూడూరు కిషోర్ గారు, అలాగే బుల్లెట్ కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేసుకుంటూ వీడే మన వారసుడు మూవీ ఈరోజు 3rd డే ఉంది థియేటర్లో. మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కృష్ణారెడ్డి సార్ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి కావచ్చు, తర్వాత థియేటర్స్ దగ్గర కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా సపోర్ట్ ఉన్నారు. పక్కనే అని మమ్మల్ని నడిపించారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. సార్ లేకపోతే ఇది రిలీజ్ దాకా వచ్చి ఇంతవరకు ఉండేది కాదు మన నెల్లూరులో. అలాగే హైదరాబాద్లో కందుకూరులో కూడా మూవీ రిలీజ్ అయింది, మంచి సక్సెస్ టాకే నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ప్రకారం ఇలాంటి పల్లెటూరు కథలు తీయడం అనేది తీయకుండా ఎంతసేపు మోడర్న్గా ఉన్న మూవీస్ కావచ్చు, లేదా గ్లామర్ షోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మంచిగా చాలా ఫ్యామిలీ కథ, కుటుంబంతో కూడుకున్నది. అండ్ అలాగే డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం ఎలా అయితే పిల్లలు చెడిపోతున్నారో, టీనేజ్ పిల్లలందరూ డ్రగ్స్కి కానీ స్మోకింగ్ కానీ అలవాటు పడి హెల్త్ని స్పాయిల్ చేసుకొని పేరెంట్స్ని లెక్క చేయకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అలా అంతా చేస్తే ఎలా జరుగుతుంది అనేది మూవీలో చూపించారు. అలాగే కన్సాంగ్యునియస్ మ్యారేజ్, మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి, అలా జరిగితే ఎలా జరుగుతుంది, ఎలా ఒక బిడ్డ పుట్టి చనిపోవడం, రెండో బిడ్డ పుట్టి చనిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చూపించారు. సో
సో ఖచ్చితంగా ఈ సినిమా చూసినాక ప్రతి ఒక్కరు డిసైడ్ అవుతారు ఖచ్చితంగా మేనరిక పెళ్ళిళ్ళు ఆపేయండి. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా రమేష్ ఉప్పు గారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ లిరిసిస్ట్, సింగర్, ఆల్ వాట్ నాట్. సో ఆ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్లీ అమరావతి కృష్ణారెడ్డి గారు, నిజంగా అంటే నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది మీరు సినిమా వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఏదో వేరే ఊరు నుంచి వచ్చిన ఆడపిల్లలు కానివ్వండి, లేకపోతే మొత్తం సినిమా టీంకి ఎంత సపోర్ట్ చేస్తారో మాకు ఇక్కడ వచ్చాక ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత మంచి కళాకారులని, కళా సంఘాలని ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది కొన్ని చిన్న చిన్న సినిమాలు ముందుకు వస్తాయండి. ఎందుకంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడం, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని కొత్త ప్రొడ్యూసర్స్ పుట్టుకొస్తారు, కొత్త సినిమాలు చేయాలనిపిస్తుంది. చిన్న సినిమా అయినా ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఇదో ఇలాంటి పెద్ద థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఒక ధైర్యం వస్తుంది అనమాట. సో ఆ ధైర్యం మీరు ఇస్తున్నందుకు మాకు అండ్ ప్రజలు కూడా మాకు చూపిస్తున్న లవ్కి చాలా థ్యాంక్స్. వీడే మన వారసుడు మొన్న రిలీజ్ అయిందండి 18th జూలై. ఇంకా ఇక్కడ రెయిన్ స్క్వేర్ మాల్లో ఆడుతుంది నెల్లూరులో అండ్ కందుకూరులో, హైదరాబాద్లో, అన్ని ప్లేసెస్లో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే హ్యాపీగా రండి, మీ ఫ్యామిలీస్తో రండి. మంచి కుటుంబ కథా చిత్రం అండి. ఇందులో అన్ని విధాలుగా అన్ని సందేశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ ఏదో ఒక సందేశంలో మీరు కనెక్ట్ అవుతారు, అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు కనెక్ట్ అవుతారు. అలాంటి మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ప్యూర్ పల్లెటూరు ఉందండి. అంటే పల్లెటూరులో ఇప్పుడు చూస్తుంటే పల్లెటూరులో చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో చిన్న సినిమాల్ని మీరు డెఫినెట్లీ ఆదరిస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆదరించి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని వందలాది కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకొని బతుకుతాయండి. సో డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు పత్రికా విలేకరులు కూడా. ఈ నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు చిన్న సినిమాలకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా 25 కళా సంఘాలకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నెల్లూరులో అభిమానులకి, ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు. మా సినిమా వీడే మన వారసుని ఇంత గొప్పగా, ఇంత ఘన విజయంగా మీరు ఆదరించినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ సినిమా మధ్యతరగతి కుటుంబాల మీద తీసాను. ఈ సినిమా ఏదో నేను డబ్బులు కొనం, నాకు డబ్బులు రావాలని కాదు. ఈ రోజుల్లో పేదవారు, చదువు లేని వాళ్ళు చిన్న బిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తే అది ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, మేనరిక సంబంధాలు చేసుకుంటే ఏ విధంగా వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు, రైతులు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, పంటలు పండించి చేతికొచ్చే టైంలో అకాల వర్షాలతో నష్టపోతున్నారు. ఆ విధంగా ప్రతి కుటుంబాలను కూడా మంచి దారిలో నడిపించాలి. పిల్లలు కూడా ఏదో 10 రోజులు ఆగితే, నెల రోజులు ఆగితే టీవీలలో వస్తుంది, ఈ 100 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి, డైరెక్ట్గా టీవీలలో చూద్దామని చెప్పి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కనీసం ఇప్పుడు హాల్ రెంట్లు కట్టాలి, మేము ఎంతో ఖర్చు పెట్టుకున్నాము. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా థియేటర్కి సినిమా చూసి మాలాంటి చిన్న సినిమాల్ని విజయవంతం చేసి గొప్ప విజయంగా మీరు తలుసుకుంటే మీడియా మిత్రులే ఎంత దూరం తీసుకోవాలన్నా మీతోటి అవుతుంది. దయచేసి పత్రికా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మరోసారి మా సార్కి